హలో గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. మేము యాక్చువల్లీ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఉండే బొజ్జనకొండకు వెళ్ళాము. బొజ్జనకొండ బౌద్ధ క్షేత్రానికి వెళ్ళామన్నమాట. ఇది యాక్చువల్గా 2000 ఏళ్ళ నాటిదట. మా హస్బెండ్ చెప్పారు. వెళ్ళిన తర్వాత అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇది అనకాపల్లికి 4 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మీలో ఎవరైనా వైజాగ్ టూర్ ప్లాన్ చేసినప్పుడు ఒకసారి ఇక్కడికి కూడా వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటే మంచి ఫీలింగ్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చూస్తుంటే అక్కడ ఉన్న శిల్పకళలు కానీ, చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు కానీ చాలా బాగున్నాయి. అక్కడ ఉన్న శిల్పకళలు అన్నీ కూడా రాతితో చెక్కారు. గౌతమ బుద్ధుని విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఈ గుహలకు దగ్గరలో ఏంటంటే బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసుకోవడానికి వీలుగా నిర్మించిన స్తూపాలు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఇప్పుడైతే జాతీయ పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉందట. నేను మా పాప మొత్తం మా ఫ్యామిలీ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మీకు ఒకసారి వీలుంటే ఒకసారి మీరు కూడా వెళ్ళండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మేము అక్కడికి బాగా పైకి వెళ్ళాము. చుట్టూ చూస్తుంటే ఎంత బాగుందంటే చుట్టూ పొలాలు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా కనిపించాయి. అండ్ ఎండ అయితే మాకు ఎక్కడా అనిపించలేదు ఎండగా అని. ఆ చెట్లు అంతా నీడగానే ఉందన్నమాట. మా పాపని తీసుకెళ్ళినా మేము ఎక్కడానికైతే చాలా ఇబ్బంది పడ్డాము, కానీ ఎక్కిన తర్వాత అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ చెట్ల మధ్యలో ఆ నీడలో ఆ చెట్ల గాలి చాలా అంటే చాలా బాగుంది. నేను మా వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేసాము. కొంచెం ఎక్కేటప్పుడు అయితే ఇబ్బంది పడ్డాము, ఎందుకంటే పాపతో ఉన్నాము కదా, కొంచెం ఇబ్బంది పడ్డాము. బట్ ఎక్కిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగుంది. దీనికి 2 వేస్ ఉన్నాయన్నమాట పైకి ఎక్కడానికి. మేము చూసుకోకుండా నార్మల్ చిన్న చిన్న స్టెప్స్ ఉన్న దారిలో వెళ్ళాము. అందుకని మాకు ఇబ్బంది అయింది. సెకండ్ వే కూడా ఉంది. అది ఎలా అంటే స్టెప్స్కి కొంచెం డిస్టెన్స్ ఉంది. దానివల్ల ఏంటంటే మనకి కొంచెం ఆయాసం అనేది రాదు. మీరు ఎవరన్నా వెళ్తే ఆ స్టెప్స్ అనేవి చూస్ చేసుకోండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.